హాట్ అంటే ఎవరైనా నేను హాట్‌గా ఉన్నా కాబట్టి నేను చూపించుకుంటున్నా అంతే. అంటే మరీ దారుణంగా నడుము సీన్ అదే ఇప్పుడు చూపించడం. 'ఖుషిలో' చూపిస్తే అంతగా చూసారు. మరి మేము చూస్తే దారుణం ఎక్కడ ఉంది? అక్కడెక్కడ అంటే నేను ఎక్కడ దారుణంగా చేశాను నాకు అర్థం కాలే. నేనేం ఎక్స్‌పోజ్ చేయలేదే. బాగున్నారు అదేంటండి మొత్తం చూపించి ఎక్స్‌పోజ్ చేసి అది ఎక్స్‌పోజ్ అని నువ్వెలా అంటే ఎక్స్‌పోజ్ అంటే చిన్న చిన్న మిడ్డిల్ చడ్డీలేసుకొని, బికినీలేసుకొని చేస్తే అది ఎక్స్‌పోజ్ అంటారు. ఓ చిన్న నడుముంది దాన్ని చూపిస్తున్నా. దాంట్లో ఏముంది? లేదు బాగుంది. చాలా క్యూట్‌గా ఉంది. అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నా. మీరే లేదు నన్ను నువ్వు వేరేలా అపార్థం చేసి నువ్వు అలా అడగలేదు నన్ను. అంటే బావుందని అంతే. ఫ్యాన్స్ ఉన్నారు దానికి. ఫ్యాన్స్ అవును. కోసం చూపిస్తా. సో వాళ్ళని కూడా మనం చిట్టి నడుము ఎంకరేజ్ చేయాలి. ఆ 'చిట్టి నడుము' సాంగ్ ఉంది కదా! పవన్ కళ్యాణ్‌ది. ఆ! ఇలాంటివి చూసి రాసినట్టున్నారు రైటర్లు. అంటే అది రాసినప్పటికి ఇంకా పుట్టలేదు. ఇంకా అప్పటికి నేను పుట్టుంటే ఇంకా బెటర్‌గా రాసేవాళ్ళు. అమ్మో! సో ఎలా జర్నీ స్టార్ట్ చేశారు యాస్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా? ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కాదు గానీ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. హ్మ్. చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంటుండే అన్నమాట. సినిమా హ్మ్. టీవీ చూడడమే అరే! నేనెందుకు ఈడ కనిపియొద్దు, నేనెందుకు ఇట్లా చేయొద్దు అనేసి హ్మ్. అట్లా అనుకుంటా సో ఫస్ట్ నర్స్‌గా జాబ్ చేశా. నర్సింగ్ చదివా. ఓకే. తర్వాత ఆఫ్టర్ లాక్‌డౌన్ ఇలా మారిపోయింది లైఫ్ అంతా. 21లో మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి అక్కడి నుంచి హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, యూట్యూబర్‌గా చిన్న చిన్న సినిమాలు ఏదేదో చేస్తున్నాను. సో అలా స్టార్ట్ అయిపోయింది లైఫ్. ఇప్పటి వరకైతే బానే ఉంది. ఇక ముందు ఎలా ఉంటదో తెలవదు. మీరు హాట్ విజువల్స్‌ని మీకు ఇష్టపడి తీస్తారా? లేదంటే ఎవరైనా సజెషన్ చేస్తే లేదు. నాకిష్టం. ఎవరు సజెస్ట్ చేయరు. నాకిష్టం. అంతే. ఎ ఎందుకిష్టం ఉండొద్దు? బేసిక్‌లీ ఏదైనా హీరోయిన్ చూపిస్తే చూస్తారు గదా! నా దగ్గర గూడా ఏదో ఉందని నేను అలా చూపించుకుంటా. ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. ఎక్స్‌పోజ్ అనరు దాన్ని. ఎక్స్‌ప్లోర్ ఆ! చేస్తారు. ఓకే. ఓకే. స్పెల్లింగ్ నాకు ఇంగ్లీష్ రాదు. అదే. సో, మను మల్లేశ్వరి. ఆ! మీ పూర్తి పేరేంటి? పూర్తి పేరంటే ఇంటి పేరుతో సహా చెప్పాలనా? అంటే లేకపోతే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్లకి ఆళ్ళ ఇంట్లో పెట్టిన పేర్లకి సంబంధం ఉండదు కదా! నా ఒరిజినల్ పేరు మల్లీశ్వరి. మల్లేశ్వరి. మల్లీశ్వరి. సో, మను అనేది నన్ను అందరూ పేరు పెట్టి మను అనేదో ఉంటది కదా! ఏదో పేరు. హ్మ్. అట్లా పెట్టేసి మను అంటే అంత పెద్ద పేరు ఎవడు పలకట్లేడని మను అని షార్ట్ కట్‌లో పెట్టినా. హ్మ్. అది ఇంటర్‌లో పెట్టుకున్నా అప్పటినుంచి అది పోతుంది. సో, ఐయామ్ కమింగ్ టు డైరెక్షన్. హ్మ్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అవును. తెలుగులో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండే అమ్మాయిలు చాలా తక్కువ. అవును. చాలా తక్కువ. రేర్. రేర్. ఎలా అంటే 100లో 10% కూడా ఉండదు. అవును. 5% కూడా ఉండదు. ఫస్ట్ ఏంటంటే మన తెలంగాణలో ఉండరు. తెలంగాణలో అసలుండదు. అసలుండరు. అంటే ఏ అమ్మాయి అయినా వచ్చేది స్క్రీన్ మీద కనిపించాలి. కనిపించాలని. ఎక్స్‌ప్లోర్ అవ్వాలి. ఎక్స్‌ప్లోర్. హీరోలు అంటే స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చూసుకుంటారు. అవును. కానీ ఫస్ట్ టైమ్ మీరు డైరెక్షన్ చేసి ఇటువైపు షిఫ్ట్ అవును. అయ్యారు. సో, డైరెక్షన్ అంటే ఇష్టమా మీకు? డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఒక డైరెక్షన్ చేసే ఆర్టిస్ట్ కూడా అవ్వచ్చు. హ్మ్. ఇప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు అడిగాను వాళ్ళు ఆర్టిస్ట్‌గా ఛాన్స్ ఇవ్వండి అంటే, హ్మ్. వాళ్ళు యాస్ పర్ రూల్ అమ్మా నువ్వు ఇక్కడ జాబ్ చేసావు ఎంప్లాయివి. హ్మ్. సో, మా రూల్స్ ఒప్పుకోవు నిన్ను ఆర్టిస్ట్‌గా ఛాన్స్ ఇవ్వము అన్నారు. సరే మీ రూల్స్ మీకుంటే నేను మాత్రం ఏం చేస్తా అని బయటకొచ్చేసిన. బయటకొచ్చేసారు. సో, ఏ షోస్‌కి మీరు ఈటీవీలో 'మల్లెమాల' ఉంటుంది కదా! హ్మ్. కొన్ని షోస్‌కి హ్మ్. ఎక్స్ట్రా, జబర్దస్త్ వాటికి తర్వాత కుకింగ్ షోస్‌కి హ్మ్. ఆహ్, అలా తర్వాత జీ తెలుగులో 'సూపర్ కింగ్' సీజన్ వచ్చింది. హ్మ్. 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 2కి వర్క్ చేసిన. సో, అట్లా చేసి పెద్ద తర్వాత షోస్. అదే బాబాయ్ అంటే కుకింగ్ షో ఉండేది. బాబాయ్ హ్మ్. హోటల్ అని. హ్మ్. దానికి వర్క్ చేసిన తర్వాత నేను మానేసినంక ఫ్రీలాన్సింగ్ చేసుకున్నా హ్మ్. డైరెక్టర్‌గా. సో, తర్వాత వాళ్ళేమన్నారంటే కంప్లీట్‌గా మాకు ఎంప్లాయీ కావాలి అన్నారు. మళ్ళా ఎంప్లాయీ అయితే నేను ఇక్కడ లాక్ అయిపోతా కదా! ఇన్ అని హౌస్. ఆ! హ్మ్. ఎంప్లాయీ కావాలంటే నేను చెయ్యనని చెప్పిన. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత రీసెంట్‌గా కాల్ చేసి సో, నేను వర్క్ నేర్చుకున్న డైరెక్టర్ మానేసాడనమాట దానికి. "నువ్వు చెయ్యమ్మా" అనేసి మేనేజర్ కాల్ చేస్తే, "సారీ అండి నాకు ఈవెంట్స్ అవి వస్తున్నాయి. షూటింగ్స్ అవి నేను కొంచెం బిజీ ఉన్నా. నేను చెయ్యనని" చెప్పేసిన. మరి వాళ్ళేమనుకుర్రో నాకైతే తెలవది. పాపం ఫీల్ అయ్యారనుకుంటా కొంచెం. పిల్ల హ్మ్. యాటిట్యూడ్‌గా సమాధానం చెప్పిందనేసి. అందం ప్లస్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు మను మల్లేశ్వరి. అరే! నేను యాటిట్యూడ్ చాలా సింపుల్‌గా ఉంటా, హంబుల్‌గా ఉంటా. ఎవ్వరితో హ్మ్. అయినా కలిసిపోతా గానీ, హ్మ్. కొంచెం కోపం తెప్పిస్తే మస్తు యాటిట్యూడ్ ఇస్తా ఇగ. అసలు చూడను గూడా చూడను అటు సైడ్. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అన్నమాట. అట్లాంటిదే ఇగ. అట్లా. సో, అట్లా. ఎలా ఏ ఊరు నుంచి? మాది నల్గొండ జిల్లా హ్మ్. తిప్రారం మండలం అని చిన్న పల్లెటూరు అంజనపల్లి అని. హ్మ్. సో, అక్కడి నుంచి చదువుకొని అటు నుంచి చిన్నగా
ఇంటర్ తర్వాత నల్గొండకి వచ్చి నల్గొండలో నర్సింగ్ కంప్లీట్ చేసి తర్వాత హైదరాబాద్కి వచ్చి నర్సింగ్ జాబ్ చేసి ఆఫ్టర్ కరోనా వల్ల లైఫ్ అంతా ఈ ఇండస్ట్రీ సైడ్ తిరిగిపోయింది. లేకపోతే ఇప్పటికల్లా ఆయన చక్క ఇంజక్షన్ చేసి ఒక పెళ్లి చేసుకొని ఒక 2 పిల్లలు కానీ ఇంటికాడ కూర్చునేదాన్ని. సో అంత మంచి వర్క్ ని వదిలేసి ఇంత కాంప్లికేటెడ్ వరల్డ్ లోకి అంటే రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ ఏం లేదు, నాకు ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి టీవీలో వాళ్ళని చూస్తాం కదా మనం, అరే నేనెందుకు ఇట్లా ఉండొద్దు అనేసి అనిపిస్తుంది. అంటే అంత అందంగా లేకపోయినా కొంచెమైనా పర్వాలేదు, నేనెందుకు ఉండొద్దు అనిపించింది. కొన్నిసార్లు వచ్చాక కొన్ని ఫేస్ చేశాక మీ అమ్మ నేను ఊకే నర్సింగ్ పని చేసుకుంటే అయిపోతుండే, ఎందుకు అనవసరంగా వచ్చిన. కాదు, ఏమేం జరిగినాయి? ఏమైనా సెడ్యూసింగ్ ఏమైనా జరిగింది? ఇక అవుతాయి కదా, ఏదైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచే స్టార్ట్ చేస్తారు. అరే అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కాబట్టి ఈయన చేతులు ఏముండదు, ఎందుకు ఈయన ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా అని అనిపిస్తుంది. కొన్ని సినిమాలకి కొన్ని ఆడిషన్స్కి వెళ్ళిన చిన్న చిన్న సినిమాలు, అవి పెద్ద సినిమాలు అని కూడా కావు, పెద్ద డైరెక్టర్ సినిమా అని కూడా కాదు, చిన్న చిన్న సినిమాలకు అడిగేసరికి మనకు వచ్చేది లేదు పోయేది. ఒకవేళ ఇచ్చినా ఎడిటింగ్లో పోతుంది అదంతా, అంటే తెలుసు కాబట్టి నాకు ఆ వర్క్ ఏందో తెలుసు కాబట్టి ఇక కొన్ని ఇవ్వడం ఆపేసి నా ఓన్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని నా ఓన్గా నేను ఇన్ఫ్లుయెన్సర్గా అవి ఏదో చేసేసి కొంచెం పర్లేదు అనేలాగా బతుకుతున్నా అంతే. సో ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఒక ఛాన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఏది చేయడానికైనా రెడీ. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేనా చెయ్యొద్దు అని చెప్పా ఎవరికి, అది కమిట్మెంట్. ఇప్పుడు నువ్వు అడిగేది కమిట్మెంట్ అయినా అదే కదా, ఆ లాంగ్వేజ్ లో అడుగు, నువ్వేమో అదే అడిగితే కష్టం. సో కమిట్మెంట్ ఎట్లుంటది అంటే, ఒకవేళ ఆ అమ్మాయి సరే 5 minutes కళ్ళు మూసుకున్నా అయిపోయింది ఇచ్చేస్తా నేను అనుకున్నా, చూపించేవాడు లేడు స్క్రీన్ పైన. సరే ఆ అమ్మాయిని చూపిస్తాడు, న్యాయంగా ఉంటాడు అనేది లేదు. ఈ చిన్న సినిమా వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి కొంతమంది అమ్మాయిల కోసమే సినిమా స్టార్ట్ చేస్తారు. విన్నాను, ఓన్లీ అమ్మాయిల కోసమే పూజ చేసేసి ఫటాఫట్ పూజ చేసేసి ఆడిషన్కి పిలిచేసి, అరే నువ్వు సెలెక్ట్ అమ్మా, నీతో రేపు డైరెక్టర్ మాట్లాడతాడు, నీతో రేపు డైరెక్టర్ అది ప్రొడ్యూసర్ మాట్లాడతాడు, హీరో మాట్లాడతారు అని. ఎట్లా ఉంటారంటే ఊరు నుంచి వచ్చే అమ్మాయిలు, అరే నాకు ఛాన్స్ వచ్చేసింది ఇక ఏమైతే అదైతే చేసేస్తా అని అనుకుంటారు. అట్లా చేసేసారు కాబట్టి ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ పర్సనల్ అండి, నేనైతే చెప్పలేను. ఒక అమ్మాయి కమిట్మెంట్ ఇస్తుందా ఇయ్యదా అనేది ఆ అమ్మాయి పర్సనల్, నేనైతే చెప్పలేను. ఒకవేళ ఆ అమ్మాయి ఇచ్చింది అనుకో, ఈ నన్ను బరాబర్ చూపిస్తాడు, రేపు నేను స్క్రీన్ మీద కనిపిస్తా అనే అమ్మాయి అయితే ఇచ్చుకోవచ్చు. అని నమ్మకం ఉన్న డైరెక్టర్కి ఇచ్చుకోవచ్చు. అది ఇక వాళ్ళిద్దరు పైన డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళిద్దరు ట్రస్ట్ మీద అంతే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇచ్చిన కొంత పెద్ద డైరెక్టర్స్ ఉంటారు, ఇచ్చిన వాళ్ళు బయటికి రానియారు, అమ్మాయి మంచిది కానిచ్చేయండి ఇచ్చేసేయండి అని అంటారు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. కొంతమంది చిల్లర నా కొడుకులు ఎట్లుంటారంటే, ఇంకా మళ్ళీ ఆ అమ్మాయిని బ్యాడ్ చేస్తారు, తెలియదు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి బ్యాడ్ చేస్తారు అట్లా. అందుకే నేను పెద్దగా నమ్మను ఎవరిని, అసలు నేను ఎవరిని నమ్మను, నన్ను నేనే నమ్మను సమ్ టైమ్స్. కొన్నిసార్లు నాకు ఎందుకులే ఇప్పుడు వీడికన్నా పోతే నేనే టెంప్ట్ అవుతానేమో, ఎందుకు వచ్చిన మనం పోకుండా ఉంటే అయిపోతుందా అని అనిపిస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్లా. అందుకని అట్లా అయిపోతుంది ఇక. సో ఇక్కడ ఏది టాటూ ఉంది, ఈ బర్డ్ ఏంటంటే ఫ్రీ బర్డ్. నాకు రూల్స్ కండిషన్స్ అంటే అసలు నచ్చదు. నన్ను నాలా ఉండనిస్తే అవతల వల్ల నేను చాలా ఇష్టపడతా, అందుకని ఫ్రీ. మరి మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే అది నేను ఎవరికి ప్రాబ్లం చేయాలి, నేను అదే చెప్తున్నా కదా, నేను ఎవరికి ప్రాబ్లం చేయ. నేను ఒకవేళ వాళ్ళకి నా వల్ల వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే, వాళ్ళు ఎంత చిన్న పిల్ల కానీ పెద్ద పిల్ల కానీ నేను సారీ చెప్తా, నా వల్ల అయితే సారీ అని చెప్పేస్తా. నా వల్ల ఏదైనా అయింది అనుకో, మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడను వాళ్ళని. అమ్మో డేంజర్ ఉన్నావు అమ్మా, డేంజర్ పిల్ల అని ఒక సాంగ్ డిజైన్ చేశారు, యూట్యూబ్ లో ఉంది. ఆ పాట వింటుంటే ఇప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తుంది కళ్ళ ముందు. సో దీనికి అర్థం చెప్పారు, బాగుంది. సో ఫ్రీ బర్డ్ అంటే మీరు మీలా ఉండాలని, నన్ను నాలా ఉండనివ్వాలి. నా లైఫ్ లోకి వచ్చిన ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, అమ్మాయినా, అన్న అయినా, చెల్లైనా, లవర్ అయినా, మొగుడైనా, ఎవరైనా నన్ను నాలా ఉండనివ్వాలని ఫ్రీ బర్డ్ అని నేను ఈ బర్డ్ వేయించుకున్నా. మీనింగ్ చాలా మంచి మంచి కట్టుబాట్లు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు
దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.